నేను ఆయన ఆఫీస్ కూడా చూసా. ఆఫీస్లో కూడా ఎక్కువగా ఆయన చాలా స్టైలిష్గా ఉన్న పోస్టర్స్ ఫొటోస్ అవి ఉంటాయి. అయితే యువరాజు గారికి నాకు సన్నిహిత సంబంధాలు ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన టేస్టు, ఆయనకున్న, నేను ఎక్కడో శంకరపల్లిలో ఆయన ఒక గేటెడ్ కమ్యూనిటీ తయారు చేసినప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ అయ్యా. అక్కడ చాలా కాంపాక్ట్గా, చాలా తక్కువ బడ్జెట్లో, ఎక్కువ స్థలంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ చేశారు. చాలా కాటేజెస్ అవి కూడా చాలా అందంగా, చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం చూసింది అది. అట్లా పరిచయం అయ్యారు ఆయన. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ మీట్ అయ్యాం అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు వికారాబాద్లో ఇందాక 150 ఎకరాల గురించి చెప్పిన ఒక వెంచర్ గురించి కూడా ఏదో మీట్ అవ్వడం జరిగింది. అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని ఏదో నాకు తోచిన సలహాలు ఏవో చెప్పాను. డెఫినెట్గా అది చాలా గొప్ప వెంచరే అవుతుంది. చాలా పెద్ద వెంచరు, చాలా అందమైన వెంచరు. ఆయన చేయబోయే రిసార్ట్ కానీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏరియా కానీ చాలా బాగుంటుంది. అటువంటి అది చూపించడానికి నాకు తర్వాత తీసుకెళ్లారు, చూశాను. చాలా గొప్పగా ఉంది, ఆ ప్లేసు బాగుంది. వికారాబాద్ జనరల్గానే బాగుండే ఏరియా. సో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసే పనులను బట్టి డెఫినెట్గా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ ఆయన చేసే ఏ వెంచర్ గురించి అయినా ఇప్పుడు నేను చెప్పడం అనవసరం, ఆయనే చెప్తున్నారు. ఆయనే బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీడియా ఏం చేయాలో కూడా ఆయనే చెప్పారు. డెఫినెట్గా మీడియా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆయన యాడ్ థియేటర్స్లో కానీ టీవీల్లో కానీ వస్తే చాలు. డెఫినెట్గా మైరాన్ మై హోమ్ కన్నా, మై హోమ్ బహుశా 40 ఏళ్ళు అయిందేమో, బహుశా రామేశ్వరరావు గారి కన్నా మా మిత్రుడు యువరాజు ఇంకా మై హోమ్ కన్నా చాలా పెద్దగా డెవలప్ అయ్యి ఎక్కువ మందికి స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, వాళ్ళు నివసించడానికి కానీ, ప్రతి మనిషికి, సాధారణమైన మనిషికి ఓ ప్లేస్ కావాలనుకుంటారు. ఆ ప్లేస్ని డెఫినెట్గా ఆయన రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారు. పెద్ద రేట్లు కూడా ఆయన రీజనబులే కంపారిటివ్గా మిగతా వాళ్ళతో చూస్తే. సో యువరాజు గారు చేయబోయే ప్రతి వెంచరు మన అందరికీ ఉపయోగపడుతుంది. అంటే సైట్ కావాల్సిన వాళ్ళకి కానీ, ఇల్లు కావాల్సిన వాళ్ళకి కానీ. అలాగే ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వెంచర్స్, ఈ మైరాన్ విస్తరిస్తే బాగుంటుంది. అయితే తిరుపతిలో ఆయనకు ఉంది, ఇంత ముందే ఉంది. కానీ ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల చేసే డెవలప్మెంట్లో రకరకాల రీజన్స్ కొంచెం స్లో అయినా ఇక ముందు చాలా స్పీడ్గా అవుతుంది. అక్కడ ఆల్రెడీ మురళీమోహన్ గారు ఆల్రెడీ ఇచ్చేసారు గేటెడ్ కమ్యూనిటీ, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అవి డెఫినెట్గా ఇక ముందు ఇంకా చాలా బాగా వస్తాయి. యువరాజు గారిని నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ కూడా మీరు వచ్చి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందని, డెఫినెట్గా మీ భగవంతుడితో పాటు మీ కస్టమర్స్, మీ మీడియా మిత్రులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ మైరాన్. నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా వచ్చాననే దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తాను. అది శోభన్ బాబు గారు, నేను అందరు హీరోల పక్కన కూడా సెకండ్ హీరోలుగా కూడా చేశాను. హీరోలుగా చేయటమే కాకుండా ముగ్గురు మిత్రులు అనే ఒక సినిమా, ఆయన, నేను, చంద్రమోహన్ గారు ముగ్గురు కలిసి ముగ్గురు హీరోలుగా యాక్ట్ చేసాం. ఒకటి మా సినిమా ఇది. అది చేసేటప్పుడు ఒక రోజున శోభన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి రాకముందు బిజినెస్సే చేస్తూ ఉండేవాడిని. అనుకోకుండా ఛాన్స్ వచ్చి ఇక్కడికి వచ్చి షైన్ అయ్యాను అని చెప్పి మా బ్యానర్ పెట్టి జేబీఆర్ బ్యానర్తో సినిమాలు తీస్తున్నానండి. అలాగే కొన్ని నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి జిల్లా వారీగా. ఈ రెండు కాకుండా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి. అప్పుడు ఆయన అన్నాడు, మొదటి 2 బాగానే ఉన్నాయి, సినిమాలు మంచివి తీస్తున్నారు, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, ఈ 2 బాగానే ఉన్నాయి, కానీ మూడోది మీరు చెప్పింది మాత్రం మంచిది కాదు అన్నారు. అదేమిటండి అన్న. ఏమండి, ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచి పెడతారని మీరు అనుకుంటే అంతకంటే తెలుగు తక్కువ ఉండదండి అన్నాడు. అవి అలా కాదండి, నాకు చాలా మంచి అండి, అలాంటి పొరపాటు కూడా జరగదండి అన్నా నేను. కానీ ఆయన ఆ రోజున ఏ నోటుతో అన్నారో కానీ సంవత్సరం తిరిగేటప్పటికి ఆ 2 కంపెనీలు కూడా మూతపడిపోయింది. ఓ కంపెనీలో పెట్టుబడి పోవటమే కాకుండా రెండో కంపెనీలో నా డబ్బులు పోవటమే కాకుండా వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పడినాయి. అవి నేనే ఇవ్వాల్సి వచ్చింది, అందులో పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి. వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసుకొని, బాబు వడ్డీలు లేకుండా 50% ఇస్తానని చెప్పి
వాళ్ళకి అప్పుడు దాకా నేను సంపాదించిందంతా ఇచ్చి సరిపెట్టారు. ఆ తర్వాత సోమబాబు గారి దగ్గరికి వెళ్ళి అన్న ఏమండి ఆ రోజున మీరు చెప్పిన మాట నిజమైందండి, మరి ఏం చేయాలో తెలియట్లేదు, మరి నాకంటే మీరు చాలా పెద్ద హీరో కదా, నాకంటే మీరు చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, చాలా సినిమాలు చేస్తున్నారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అన్నాడు. నేను చిన్న సలహా చెప్తాను విను బాబు అని. ఈ ప్రపంచంలో ఉన్నది సముద్రం ఎక్కువ, 3 వంతులు సముద్రమే ఉంది, ఒక్క వంతు మాత్రమే భూమి ఉంది. ప్రపంచం యావత్తుగా చూసుకుంటే రోజు రోజుకి కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెరిగే జనాభాకి ల్యాండ్ కావాలంటే చాలా తక్కువ దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. కాబట్టి నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ఆయన ఇన్వెస్ట్ చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. మరి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు గీతాబోధ చేసినట్టుగా నాకు అనిపించింది. అదైతే అందరికీ తెలిసింది, అయినా ఈ విధంగా ఈ కోణంలో దీన్ని వినలేదు, చాలా బాగా చెప్పారే అని అనుకొని అప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచన వచ్చి 2-4 ఫ్రెండ్స్ని కూడా మాట్లాడి వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు ఒక ఆయన అన్నాడు, సార్ రియల్ ఎస్టేట్ చేయటం అనేది చాలా కష్టమండి, అందులో మీలాంటి వాళ్ళు అసలు పనికిరారు దీంట్లో రౌడీయిజం ఉంటుంది, మోసాలు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి, ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్న పేరు కూడా ప్రతిష్ట పాడైపోతాయి, మీరు వద్దండి అని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏమండి రూపాయి కాయిన్కి బొమ్మ బొరుసు అని 2 ఎలా ఉంటాయో ప్రతిదానికి కూడా గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంది. మీరందరూ బ్యాడ్ సైడ్ నుంచి చూసి చెప్తున్నారు, నేను గుడ్ సైడ్గా చూసి చెప్తున్నాను, నేను బొమ్మను చూసి చెప్తున్నాను, మీరు బొరుసును చూసి చెప్తున్నారు అని. ప్రతి మనిషి కూడా పెళ్ళయిన తర్వాత తనకంటూ ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడు. లేకపోతే ఇల్లు కట్టుకునే అంత డబ్బులు లేకపోతే ఒక స్థలం అన్నా కొనుక్కుందాం, 300 గజాలు 500 గజాల స్థలం కొనుక్కుందాం అని అనుకుంటారు. అలా కొనుక్కున్న స్థలం కానీ అన్నీ కలిసి వస్తే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ వాళ్ళ చదువులకు కానీ ఇదే కొన్న ల్యాండ్ని ఓ 10 ఏళ్ల తర్వాత అమ్ముకుంటే 10 రెట్లు 20 రెట్లు 50 రెట్లు కూడా పెరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా మంచిదండి. ప్రతి ఒక్కడు కూడా కలగనేటటువంటి ఒక మంచి వ్యాపారంగా ఇది నేను భావిస్తున్నాను. ఈ కళ నేను నీతిగా నిజాయితీగా చేస్తానండి, ఎక్కడ కూడా తప్పనేది జరగనివ్వను. క్లియర్ ల్యాండ్స్ మాత్రమే నేను కొనుక్కొని వ్యాపారం చేస్తాను. నా దగ్గరకు వచ్చి వెళ్ళిన ఏ కస్టమర్ అయినా సరే ఫలానా మురళీమోహన్లో జైబేరియాలో కొన్నాం, మేము నష్టపోయాము అనే మాట రావడానికి లేదు, దానికి నేను కట్టుబడి ఉంటానండి అని చెప్పి అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కట్టుబడి ఉన్నాను. ఎక్కడ ఒక్క కంప్లైంట్ అనేది లేకుండా 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. ఈ మధ్యన నాకు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా కూడా చాలా కాలం చేశాను. ఈ మధ్యన ఎవరో ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే నెల్లూరు నుంచి ఒక యంగ్స్టర్ వచ్చాడండి, మైరాన్ హోమ్స్ అని పెట్టాడు, బాగా చేస్తున్నాడండి అన్నాడు. అంటే నాకు పరిచయం లేదండి, ఎప్పుడు కలవలేదు అన్న. ఆ తర్వాత ఒక 4 రోజుల క్రితం ఎప్పుడో ఓ ఫ్రెండ్స్ పరిచయం చేశారు. ఈయన పరిచయం చేయగానే జేబులోంచి కార్డు తీసి ఇచ్చాడు, మైరాన్ హోమ్స్ అని. ఆ కార్డు చూడగానే కార్డు భలే ఉందే అని జేబులో పెట్టుకున్నదాన్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత జేబులో ఉన్న డబ్బులతో పాటు అది కూడా తీసి అక్కడ పెట్టారు. రోజు పొద్దున్నే డబ్బులు జేబులో వేసుకుందామని చూసినప్పుడల్లా మైరాన్ కార్డు కనపడతానే ఉంది రోజు. మొన్న వచ్చి జేబులోంచి ఆ కార్డు ఇచ్చినప్పుడు ఓహో ఆ మైరాన్ ఈ మైరాన్ ఒకటేనా అనేది నాకు అనిపించింది. అవును, అరే చాలా ఉత్సాహవంతుడు, యువకుడు, మంచి భావాలతో వచ్చాడు. ఎవరైనా సరే వ్యాపారం చేసినా సరే సార్, నేను ఆచరించేది కూడా అదే చెప్తున్నాను ఎవరికైనా కూడా. కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఎవరైతే అనుకుంటారో, నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తారో వాళ్ళు వ్యాపారంలో గ్యారెంటీగా పైకి వస్తారు. అలా కాకుండా ఇవాళ ఇంత పెట్టుబడి పెడుతున్నాం, 3 నెలలు తిరిగేటప్పటికో 6 నెలలు తిరిగేటప్పుడు పెద్ద కోటీశ్వరుడు అయిపోవాలి అని చెప్పి అనుకుంటారు కొంతమంది. అలా దిగిన వాళ్ళు మాత్రం మరి టెంపరీగా ఏమైనా సక్సెస్ అవుతారేమో కానీ లాంగ్ లైఫ్లో మాత్రం వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు చేసే మోసాలన్నీ బయటపడిపోతాయి. ఈయన చేస్తున్న గొప్పతనం ఏంటంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి కార్యక్రమాలు చేయాలి, ఏ విధమైన మోసాలు చేయకూడదు, తక్కువ లాభంతో ఎక్కువ వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో ఈ వ్యాపారంలో దిగటం
మరి ఎన్నో అద్భుతమైన వెంచర్లు చేశారు. 2017లో ఈయన వ్యాపారాన్ని ప్రారంభించి ఈ 7 సంవత్సరాల్లో 17 ప్రాజెక్టులు పూర్తి చేయడం అంటే చిన్నమాట కాదండి. నేను ఇప్పటికి 30 సంవత్సరాలైంది ప్రారంభించి, ఇప్పటికి అన్నీ కలిపితే ఒక 25 ఎన్నో అవుతాయి అనుకుంటా ప్రాజెక్టులు. మెగా చిన్నదండి, ఇప్పుడు మీరు చేయబోయి కూడా మెగా ప్రాజెక్ట్స్ ఏం తక్కువ కాదు మీరు కూడా. మరి మన గురజాడ అప్పారావు గారిది ఒక సూక్తి ఉందండి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, సొంత లాభము కొంత తగ్గించుకొని పరుల కోసం పరుల కోసం పాటుపడవు, సొంత లాభము కొంత మానుకొని పరుల కోసమై పాటుపడరా అని దాన్ని 100కి 100 పాటు చేస్తున్న వ్యక్తి మన యువరాజ్ మైక్రాన్. నాకు అర్థం కాక అడిగాను ఒక రోజున, ఏమంటే మైక్రాన్ అంటే ఏంటని, ఏ పేరు మీ ఇంట్లో ఎవరన్నా పేరా ఏంటి అని అడిగితే, సార్ గ్రీకులో ఒక పెద్ద శిల్పి ఉన్నాడండి, చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఏన్షియంట్ కల్చర్లో, ఆయన పేరు పెట్టుకున్నానండి అన్నాడు. చాలా వండర్ఫుల్ అండి, చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఈ పేరు కూడా బాగుందని నేను చెప్పడం జరిగింది. నిజంగా దానికి తగ్గట్టుగానే మంచి ప్రాజెక్టులు చేస్తున్నాడు, మంచి ఉద్దేశంతో చేస్తున్నాడు. మరి ఈ 17 సంవత్సరాల్లో ఆయనకి మార్కెటింగ్ టీము 3000 మంది ఉన్నారు ఆ కంపెనీలో అంటే ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. మేము 4గురిని మెయింటైన్ చేయడానికే మనం ఇన్ని బదులు పడతాం, 3000 మందిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, వీళ్ళందరినీ ఎలా గుర్తుపెట్టుకున్నాడు, వాళ్ళని మంచి వాళ్ళని ఎలా ఎంపిక చేసుకున్నాడు అనేది కూడా పెద్ద ఇదే. ఇంత మంచి టీంని మీరు ఏర్పాటు చేసుకొని, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కనపడదు, ఎక్కడ ఏ రోజున ఏ పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ఏ టీవీలోనూ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, కానీ సక్సెస్ మీద సక్సెస్, ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు ప్లాన్ చేశారు. ఇందాక బాచుపల్లిలో పెద్ద మాల్ కట్టబోతున్నారు. మీకు అందరికీ తెలుసు, మాల్స్ మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు. మాల్ అనేది చాలా వరకు కూడా అవుట్స్కట్స్లోనే కడతారు, ఎందుకంటే దానికి బోల్డ్ అంతా కార్ పార్కింగ్ కావాలి. ఇక్కడ వీళ్ళు చేసే దాంట్లో ఎన్ని వేల కార్లు అంటే 2000 కార్ల 3000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేసి దాంట్లో రకరకాలైనటువంటి సెల్లార్ పార్కింగ్స్, 4 సెల్లార్ పార్కింగ్స్ చేయటమే కాకుండా అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్, అలాగే మంచి థియేటర్స్, ఇవన్నీ కూడా కలిపి రెస్టారెంట్స్ అన్నీ కూడా వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు. మరి అది నెక్స్ట్ మంత్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అనుకుంటా, 3 monthsలో స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా ఒక మంచి మాల్ అవ్వాలని, అవుతుందని, అన్ని సదుపాయాలతో ఆ మాల్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత మంచి ప్రాజెక్టు. అలాగే ఇంకా మీరు వేరే చోట్ల కూడా 2-3 ప్రాజెక్టులు పడుతున్నారు కూడా. ఇందాక మైరాన్ డైనాసిటీ, చేవేళ్ళ దగ్గర మనీ కూడా అక్కడ అది కూడా చేస్తున్నారు. E25 వండర్ఫుల్, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంత ఉత్సాహవంతుడు. తర్వాత ఓవర్ నైట్ డబ్బులు సంపాదించేయాలి, కోటీశ్వరుడు అయిపోవాలి అనేది కాకుండా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా చాలా చక్కగా తొందరపడకుండా, గంతులు వేయకుండా, మరి అందరితో మంచి అనిపించుకునేట్టుగా చేసి, మరి యాడ్ ఫిల్మ్స్ కూడా ఇవాళ, ఎందుకంటే ఇవాళ మీడియా ద్వారా యాడ్స్ తీసుకోవడం ఉంది. పేపర్ యాడ్ అంటే పేపర్ టుడే ఈజ్ ఏ న్యూస్ పేపర్, టుమారో ఈజ్ ఏ వేస్ట్ పేపర్ అంటారు. అది ఎంత పెద్ద యాడ్ వేసినా కాసేపు చూస్తాం, తీసా పక్కన పడేస్తాం, అయిపోయింది. కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కనుక యాడ్స్ కనుక వచ్చేటట్టయితే అది వాటికి ఎక్కువ లైఫ్ ఉంటుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కూడా. వీటన్నిటికంటే కూడా మించి మాకు సినిమాల్లో మేమందరం కూడా బోర్డు పబ్లిసిటీ చేస్తాం. ఎంత పబ్లిసిటీ చేసినా ఓపెనింగ్లు వస్తాయేమో కానీ మౌత్ టాక్ అనేది ఒకటి ఉంది మాకు. ఎందుకంటే మా సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను సినిమా చూసి వచ్చాను, చాలా బాగుంది అని చెప్పి మికాలకి చెప్తుంటే అది మౌత్ పబ్లిసిటీ అంటాం. మౌత్ టు మౌత్ వెళ్ళిపోతుంది పబ్లిసిటీ. అలాంటి పబ్లిసిటీ రియల్గా పెరిగిందంటే సినిమా ఎలా స్టాండ్ అవుతుందో అలాంటి మౌత్ పబ్లిసిటీ ఈ మైక్రాన్ హోమ్స్ కూడా రాబట్టే ఈ 7 సంవత్సరాల్లో 17 ప్రాజెక్టులు చేయగలిగినటువంటి స్తోమత కలిగింది. కీప్ ఇట్ అప్ అమ్మా, ఇలాగ చేయి. ఎప్పుడు కూడా అధిక లాభాల గురించి ఆలోచించొద్దు, నీతిగా నిజాయితీగా చేయి. క్లియర్ ల్యాండ్స్నే తీసుకో. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ అయినా గుండె మీద చేసుకొని నేను ఆయన దగ్గరికి కళ్ళు మూసుకొని కూడా వెళ్ళి కొనొచ్చు అనేటువంటి పేరు తీసుకొని ఇంకా బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుగా ఉన్నాయి అని మా ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నేను ఈ ఫంక్షన్కి వెళ్తున్నాను, ఇట్లా మాట్లాడబోతున్నాను.
నాకు కూడా ఆయన గత 4 రోజులుగానే పరిచయం. చూస్తేనే అర్థమవుతుంది, చాలా సింప్లిసిటీతో కూడుకున్న మనిషి. ఎంత సక్సెస్ అయినా భరించి సక్సెస్ని వెనక చిన్న పిల్లలాగా తిప్పుకుంటాడు ఈయన అని నమ్మకం నాకుంది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నిటినీ మించి మీరు మరింత బలంగా పెద్ద కంపెనీ అవ్వాలని కోరుకుంటూ ఇంకా ఏం మాట్లాడాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్సే మాకు కొండంత బలం సార్. డెఫినెట్గా థ్యాంక్ యూ. టుడే ఆగస్ట్ 18th రోజు మేము ఈ బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ని టీవీసీని లాంచ్ చేసాం. ఈరోజు గొప్ప లెజెండ్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అండ్ మురళీమోహన్ గారు, రియల్ ఎస్టేట్కే మరో పేరైన మురళీమోహన్ గారు, ప్రొడ్యూసర్ మెగా ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు, ముగ్గురు వచ్చి మా యాడ్ని లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి యాడ్ ఈ రోజు నుంచి మాది బ్రాండింగ్ ప్రతి టీవీలోనూ ప్రతి దగ్గర మేము ప్రమోషన్స్ వైజ్ కస్టమర్కి కనెక్టింగ్కి దగ్గరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యాడ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మంత్లో మేము షార్ట్లీ అంటే ఈ మంత్ ఆగస్టు 25th మైరాన్ డైనాసిటీ అనే ప్రాజెక్ట్ని అడ్వెంచర్ పార్క్, వీరా అడ్వెంచర్ పార్క్ మైరాన్ మార్వెల్ రిసార్ట్తో 14 ఎకరాల రిసార్ట్తో 150 acres లేఅవుట్, దాంట్లో ఫస్ట్ ఫేజ్ని మేము స్టార్ట్ చేయడం జరగబోతోంది. గ్రాండ్గా కాజల్ చీఫ్ గెస్ట్గా, సుమా యాంకర్గా, ఇంకా సెలబ్రిటీస్ అండ్ స్పెషల్ గెస్ట్తో మేము లాంచ్ చేయబోతున్నాం. పెద్ద మెగా లాంచ్. హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ లేఅవుట్లోనే నెంబర్ 1 లేఅవుట్గా మేము దీన్ని లాంచ్ చేయబోతున్నాం. అన్ని సీసీ రోడ్లు డెవలప్మెంట్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విత్ రెరా నెంబర్తో చాలా గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాం. చెప్పిన కమిట్మెంట్ ప్రకారమే దాని డెవలప్మెంట్ వికారాబాద్ మన్నిగూడ చేవెళ్ళ దగ్గర నుంచి మన్నిగూడ దగ్గర మేము హైవే ఫేసింగ్లో దీన్ని లాంచ్ చేస్తున్నాం. ఊటీ ఆఫ్ హైదరాబాద్ ఇది అంత గొప్ప పేరు ఉన్న ఏరియా.